రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లావణ్య కేసులో మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించింది. డ్రగ్స్ న్యూడ్ వీడియోల కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. కొన్నేళ్లుగా మస్తాన్ సాయి పబ్లు, వీఐపీ పార్టీలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డులను హార్డ్ డిస్క్ లో భద్రపరిచారు. ఆ హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకున్న లావణ్య పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్ సాయి తన ఇంటిపై దాడి చేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. లావణ్య కేసులో మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించింది. డ్రగ్స్ న్యూడ్ వీడియోల కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. కొన్నేళ్లుగా మస్తాన్ సాయి పబ్లు, వీఐపీ పార్టీలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డులను హార్డ్ డిస్క్ లో భద్రపరిచారు. ఆ హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకున్న లావణ్య పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్ సాయి తన ఇంటిపై దాడి చేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. ఇక లావణ్య కేసులో మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించింది. డ్రగ్స్ న్యూడ్ వీడియోల కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. కొన్నేళ్లుగా మస్తాన్ సాయి పబ్లు, వీఐపీ పార్టీలో యువతులు, వివాహితులను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డింగ్లను హార్డ్ డిస్క్ లో భద్రపరిచారు. ఆ హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి ఇంటి నుంచి లావణ్య తీసుకుని పోలీసులకు అందించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, అరెస్ట్ చేశారు. అయితే కస్టడీ తీసుకున్న దాని తర్వాత చాలా కీలకమైన విషయాలను కూడా పోలీసులు సేకరించారు. ముఖ్యంగా చూస్తే అమ్మాయిలకు కిట్టి పార్టీ పేరుతో ఇంటికి కూడా పిలుస్తారు. వారికి మద్యంతో పాటు డ్రగ్స్ కూడా వారికి తాగేలా పూర్తిగా దీనికి సంబంధించి కూడా మస్తాన్ సాయి అన్ని విధాలుగా వారికి సమకూరుస్తారు. అయితే వీరు మద్యము, డ్రగ్స్ సేవించిన దాని తర్వాత వారు పూర్తిగా మతిస్థిమితం లేనప్పుడు దానికి సంబంధించిన వీడియోలు కూడా రికార్డ్ చేస్తారు. అలా 43 మంది అమ్మాయిలకు సంబంధించి వీడియోలు కూడా రికార్డ్ చేశారు. అయితే వివిధ హార్డ్ డిస్క్లో ఇప్పటికే దీనికి సంబంధించి 100 సంబంధించిన ఆడియో సంబంధించిన ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు కూడా సేకరించారు. అయితే ఇందులో పూర్తిగా దీనికి సంబంధించి హార్డ్ డిస్క్ను కూడా లావణ్య పోలీసులకు అందించింది. ఈ యొక్క విషయంలో మస్తాన్ సాయి సంబంధించిన పూర్తిగా ఆరా తీయగా చాలా కొత్త విషయాలు కూడా వెల్లోకి వచ్చాయి. మరోవైపు వివాహిత అమ్మాయిలే కాదు, పెళ్లి కాని అమ్మాయిలకు సంబంధించి కూడా మస్తాన్ సాయి బాధితులు ఉన్నారు. వీరంతా కూడా మస్తాన్ సాయి సంబంధించిన కిట్టి పార్టీ పేరుతో అక్కడికి వెళ్ళడము, ఈ యొక్క మస్తాన్ సాయి వారి వీడియోలు కూడా తీసి వారిని బ్లాక్మెయిల్ చేయడము, వారు చెప్పినట్టు వినకపోతే ఈ యొక్క వీడియోలు సోషల్ మీడియా పెడతామని చెప్పి కూడా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేశారు. దీనికి సంబంధించి కొంతమంది మహిళలు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. వారు కూడా భయపడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి లావణ్యకు సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క హార్డ్ డిస్క్ పోలీసులకు ఇవ్వడంతో చాలా వీడియోలు కూడా పోలీసులకి వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఒక్కొక్క వీడియోకి సంబంధించి మస్తాన్ సాయిని కూడా పోలీసులు విచారించారు. అయితే ఎవరెవరి అమ్మాయిని దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు బ్లాక్మెయిల్ చేశారో, అయితే వారి వద్ద నుంచి మీరు బ్లాక్మెయిల్ చేసి ఏం సేకరించారు, అంతేకాకుండా అమ్మాయిని ఎంతమంది అమ్మాయిల పైన కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు అనే సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు ఈ యొక్క కస్టడీలో ఆరా తీశారు. అయితే కొద్దిసేపటి క్రితం జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారు. జడ్జి తిరిగి రిమాండ్ కూడా తరలించారు. ప్రజెంట్ మాత్రం చెంచలకు కూడా జైలు కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి చాలా తీవ్రత ఉంది. కేసు చాలా ఇంకా ఇప్పటికీ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. అయితే 3 రోజుల కస్టడీకి సంబంధించి చూస్తే మాత్రం ఇంకా ప్రధానంగా ఇంకా చాలా విషయాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. కానీ ఆ విషయాలను మాత్రము పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అయితే ఇంకా బాధిత మహిళలు ఎవరైనా ఉంటే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం మస్తాన్ సాయి ఎపిసోడ్లో మాత్రం పోలీసులు కీలకమైన సమాచారం కూడా రాబట్టారు.
రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.